హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి థర్స్డే షూట్ చేసిన వ్లాగ్ అండి. నేను బుధవారమే ఊరికి వెళ్తున్నాను అని చెప్పాను కదా. సాయంత్రము నేను పూజ రూమ్ అదంతా క్లీన్ చేసిన రోజు, ఇంకా ఆ రోజు అయితే వెళ్ళలేకపోయాను. అట్లాగే పోస్ట్ పోన్ అవుతూ ఉందనమాట. ఎందుకు వెళ్ళలేకపోయానంటే ఆల్మోస్ట్ ఇంకా నేను పొద్దున్నే 10:30కి వెళ్ళాలి అని చెప్పాను కదా. 10:30కి ఒక బస్సు ఉంది, మళ్ళీ ఈవినింగ్ 5:40కి ఒక బస్సు ఉందనమాట. సరే ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఈవినింగ్ 5:40 అంటే ఇంకొక 15 నిమిషాలు అట్లా లేట్ అయిందనుకోండి, 6 అట్లా అయిపోద్ది కదా. తర్వాత ఊర్లోకి వెళ్ళాలంటే 8-8:30 దాకా అయిపోతుంది. ఇంకా ఆ టైంలో ఎందుకో నాకు అంటే వెళ్ళాలి అనిపించలేదన్నమాట సింగిల్గా. ఇంక అందుకని చెప్పేసి నేనైతే పిల్లలైనా ఉండుంటే బాగుండేది, కానీ ఇంకా పిల్లలు కూడా లేరు. నేను ఒక్కదాన్నే, లగేజ్ అది ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళలేదు. పొద్దున్నే 10:30కంతా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేసుకున్నాను. కాకపోతే ఈ రోజు ఏమైంది, మార్నింగ్ లేచి బట్టలన్నీ కూడా నిన్నే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇంకేం లేదు, ఇంట్లో పని కూడా అయిపోయింది. 9:30కంతా ఇంకా స్నానం చేసి వెళ్ళాలి. కాకపోతే ఎందుకో 9 గంటల నుంచి నాకు స్టమక్ పెయిన్ అనమాట. ఆల్రెడీ నా మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది, అయినా కానీ ఎందుకో తెలియట్లేదు. నిన్నటి నుంచి కూడా అలానే ఉందనమాట. అయినా అది కామనే కదా అని చెప్పేసి, వేడి వల్ల సమ్మర్ కదా, వాటర్ అది సరిగ్గా తీసుకోక అలా ఏమన్నా ఉంటుందేమోలే అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నా. కానీ ఎందుకో చాలా హెవీగా బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగేయడం ఇట్లా విపరీతంగా అనిపిస్తూ ఉండింది 9 గంటల నుంచి. ఇంక అప్పటికి స్నానం చేశాను, కానీ నా వల్ల అవ్వట్లేదనమాట. ఇంకా అందుకని ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఆగిపోయాను. ఇంకొక అర్ధ గంట కనుక బాగుండుంటే బస్ ఎక్కి వెళ్ళిపోయేదాన్ని ఎలాగోలాగా 10:30కి పొద్దున్నే. కాకపోతే ఇంకా అలా జరిగేసరికి ఇంకా వెళ్ళలేను. ఆ టైంకి మనకి ఏమనిపిస్తుంది, ఇంకా మన వల్ల కావట్లేదు అనేలాగా ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఆగిపోయాను. మళ్ళీ కొంతసేపటికి రిలీఫ్ అయింది. ఇంకా సరే బాగా పెయిన్ వస్తుంది కదా, కొంచెం టీ పెట్టుకొని తాగితే బాగుంటుంది అని చెప్పేసి టీ పెట్టుకుంటున్నా. ఒకవైపు ఏమో రైస్ కడిగి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా టిఫిన్స్ అవి తినకుండా పెరుగన్నం లాగా తినేద్దాము అని చెప్పి, కొంచెం అంటే మజ్జిగన్నం లాగా తింటే వేడి ఏదన్నా ఉన్నా కానీ కొంచెం కంట్రోల్డ్గా వస్తుంది కదా, ఈ టిఫిన్స్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి అన్నం అయితే కడిగి పెట్టేశాను. తీరా ఇంకా టీ పెట్టే టైంకి టీ పౌడర్ లేదనమాట. ఇంకా ఆయన అయితే పంపించి టీ పౌడర్ తీసుకొచ్చారు 2 ప్యాకెట్స్ అయితే. ఇంకా కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నా. నాకేంటంటే సింగిల్గా టీ తాగడం ఇష్టం ఉండదు. ఇంకా ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరికి కలిపి అయితే టీ పెట్టేశాను. సో అలాగైతే జరిగిందండి. మేకప్ వేసుకున్నావు నీకేం బాగాలేదు అంటారేమో, మేకప్ వేసుకోలే, ఏం వేసుకోలే, వీడియో షూట్ ఒకటి ఉంటే దానికోసం అని చెప్పేసి రెడీ అయ్యాను. సన్ స్క్రీన్ అవి పూసుకుంటున్నానండి. ఆ సన్ స్క్రీన్ కూడా ఏంటంటే కొంచెం టింటెడ్ ఉండేది యూజ్ చేస్తున్నాను అనమాట. దానివల్ల కొంచెం కవరేజ్ వస్తుంది అంతే. పౌడర్ కూడా ఏం అప్లై చేయను, సన్ స్క్రీన్లోనే టింటెడ్ సన్ స్క్రీన్ ఉంటుంది. లిప్స్టిక్ అది వీడియోస్ కోసం కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. మన ఫేస్ ఎలా ఉన్నా కానీ లిప్స్టిక్ కొంచెం అప్లై చేయగానే కొంచెం ఫేస్లో ఆ డల్నెస్ పోతుంది, అందుకని అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా వీడియో షూట్ కూడా కంప్లీట్ చేసేసాను. అమెజాన్ వాళ్ళది ఒక వీడియో ఉండే, ఇంకా దాన్ని అయితే కంప్లీట్ చేసాను. మళ్ళీ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. కాకపోతే వాళ్ళకి వన్స్ డేట్ ఇచ్చిన తర్వాత మనం కంపల్సరీ ఆ డేట్ పీరియడ్లో కంప్లీట్ చేయాలన్నమాట. ఇంకా అందుకని ఇక్కడే షెడ్యూల్ చేసుకొని వెళ్తే అంతటితో ఆ పని కూడా అయిపోద్ది అన్న ఉద్దేశంతో పొద్దున్న లేచి ఆ వీడియో కూడా షూట్ చేసేసాను. ఇంకొక 10 నిమిషాలు బస్సు ఎక్కే టైంకి ఇలా అయిందనమాట. ఇంకా సరే ఏం చేస్తాము, సురేష్ గారేమో సర్లే నేను ఎవరైనా కార్ అయినా అడుగుతాను, వెళ్ళి దించేసి వస్తాను, అని అన్నారనమాట. నాకేమో అలా అంత ఇష్టం ఉండదండి. మనకి లేనప్పుడు లేనట్లుగానే ఉండాలి కదా అన్న ఉద్దేశము. కష్టమో నష్టమో కొన్ని హ్యాండిల్ చేయాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా బస్సులోనే వెళ్ళిపోతుంటా. ఏముందులే ఇక్కడ ఎక్కితే అక్కడ దిగడమే కదా అని చెప్పేసి. సో ఇంకా సర్లే ఇంక నీకు బాగాలేదు కదా అని చెప్పి ఆయన ఏమో అరిచి ఇంకా కార్ అయితే అడిగారనమాట. మా సిస్టర్ వాళ్ళే, నేను మీకు చెప్తుంటాను కదా ఫ్రెండ్స్ సిస్టర్స్ అంతా వాళ్ళే అనుకోండి. సో ఇంకా తనైతే అడిగారు. అడిగిన వెంటనే వాళ్ళు ఏం కాదనరండి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, మీకు చెప్పాను కదా నా మనసు అలా ఉంటుంది. ఏదన్నా మనకి ఇంకా పరిస్థితులు బాగాలేనప్పుడు తప్ప ప్రతిదానికి బాగోదు అన్న ఉద్దేశంతో చూసుకొని ఇంకా మేము కూడా ఒక చిన్న కార్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నామండి. నెక్స్ట్ ఇయర్ అట్లాగా. ఈ ఇయర్ అయితే కొన్ని రెస్పాన్సిబిలిటీస్
ఫెసిలిటీస్ బాగున్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక చిన్న కార్ అయినా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయారు కదా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా దేనికైనా కానీ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నేను సింగిల్గా వెళ్ళాలి అనుకున్నా కానీ లగేజ్ ఎక్కువ ఉంటుందండి నాకు. ఆ వీడియోస్కి సంబంధించి ట్రైపాడ్స్ అని, ఇంకా కొంచెం క్లాతింగ్ అవన్నీ ఉంటాయి షూట్స్కి. ఇంకా అవన్నీ 2 లగేజెస్ దాకా అవుతాయి. ఇంకా అవన్నీ బస్సులో పెట్టుకొని, ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని తీసుకొని హ్యాండిల్ చేయాలంటే కష్టం. అందులోనూ ఇంకా పిల్లలు కూడా కొంచెం పెద్ద అవుతున్నారు కదా, ఏదైనా చిన్నగా అట్లా బయటకు వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మనము కొంచెం ఎప్పుడు పని చేస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, మనము కొంచెం ఎంజాయ్ చేయాలి కదా కష్టపడినందుకు అన్న ఉద్దేశం ఈ మధ్య అనిపించింది. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ట్రై చేస్తాము అనుకుంటున్నాము. ఇంకా తర్వాత అయితే మీలో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, మంచి డ్రెస్సులు వేస్తావు అన్నీ చేస్తావు కానీ స్లిప్పర్స్ ఎందుకు మరీ సింపుల్గా వేస్తావు అంటారు. ఒక విషయం ఏంటంటే అండి, ఒకప్పుడు నేను చాలా మంచిగా చెప్పులు అయితే స్టైల్ చేసేదాన్ని. బట్ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఎందుకో తెలియదు మనం సింప్లిసిటీనే ఎక్కువగా ఇష్టపడతాము. మీరు దానికి ఏమంటారు? ఇంక ఈరోజు మీ అందరిది గుర్తు పెట్టుకొని ఒక మంచి చెప్పులు అయితే తీసుకున్నా. నాకేంటంటే బెల్ట్ టైప్ కొంచెం హైట్ ఉంటాయి కదా, ఆ చెప్పులు కూడా బాగానే ఇష్టం, బాగా వేసేదాన్ని అనమాట. కాకపోతే కొంచెం హైట్ ఉంటాను, అందులోనూ కొంచెం సన్నగా ఉంటాయి. ఇంకొంచెం హైట్ వేసాను అనుకోండి చూడడానికి అస్సలు బాగుండట్లేదు. ఇంకా బెల్ట్ అలాంటివంటే తీయడానికి వేయడానికి నాకు పెద్ద రిస్క్ అనిపిస్తుంది. అందుకని చాలా సింపుల్గానే వేసుకుంటూ ఉంటాను. సో ఇంకెందుకులే మీరు కూడా చెప్తున్నారు కదా అని చెప్పి ఒక పెయిర్ అయితే తీసుకున్నా. భలే ఉన్నాయి అబ్బా చెప్పులు, అయితే ట్యాగ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా అనిపించాయి అండ్ కొంచెం స్టైలిష్గా కూడా అనిపించాయి. క్లియర్గా చూపించలేదు కానీ చెప్తున్నాను, నేను వేసుకుని హ్యాండిల్ చేశాను. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుందండి. ఇంకా 5కి అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట. కార్లోనే కాబట్టి మాకు 2 అవర్స్ అవుతుంది, 7. ఇంకా నన్ను అక్కడ డ్రాప్ చేసేసి ఒక 30 మినిట్స్ అక్కడ ఉండేసి ఇంకా ఆయన అయితే ఈవినింగ్ అంతా వచ్చేస్తారనమాట నైట్కి. ఇంకా వచ్చేసి నిన్న అండ్ నేను వెళ్ళే రోజు అంటే ఒక 1 వీక్ నుంచి ఎండలు బీభత్సంగా ఉంటున్నాయండి మా సైడ్ అయితే, అసలు తట్టుకోలేకపోతున్నాము. టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ 5-5:30 దాకా అవుతుంది మేము స్టార్ట్ అయినప్పటికీ. అసలు బయట నిలబడ్డా కానీ ఆ సిమెంట్ రోడ్డు వేడి ఎలా ఉందంటే ఘోరంగా ఉంటుంది. ఏంటి ఇంత విపరీతంగా ఉన్నాయి అనిపిస్తుంది అనమాట ఎండలు అయితే. నిజంగా నేను ఎప్పుడు ఇంత ఫేస్ చేయలేదేమో అనిపించింది. అసలు ఒకవైపు అక్కడ నిలబడుకొని ఉన్నాము, చెమటలు కారిపోతున్నాయి, వేడి ఆవిరి అంటే మనం ఒక నిప్పుల దగ్గర నిలబడితే ఎంత వేడైతే ఉంటుందో అంత వేడిగా ఉందన్నమాట పరిస్థితి అయితే. ఇంకా ఊరికి వెళ్ళి ఎలా తట్టుకోగలను, అమ్మ వాళ్ళది అలాగే కొంచెం రేకులు ఉంటాయి, దాంతోపాటు మిట్ట మొత్తం అంటే ప్లేస్ ఉంది కదా అదంతా నాపరాలు వేశారండి. ఆ రాళ్ళ వల్ల ఇంకా సెగ వస్తుంది. ఇంకా వాళ్ళేమో అడ్జస్ట్ అవ్వట్లేదు. పిల్లలు ఉన్నారు కదా, నీకేమంటారా, పిల్లలకి ఏం తెలియదండి, నేను కూడా ఆ ఏజ్లో అక్కడే పుట్టి పెరిగిందాన్ని. కాకపోతే కొన్ని రోజులు అక్కడ ఉంటే మనకే అలవాటు అయిపోద్ది, మనమేమంతా, నాకు అలవాటే ఉంది. కాకపోతే ఉన్నట్లుండి ఈ క్లైమేట్ మారి ఇంకొక క్లైమేట్ అంటే బాడీ అంత ఈజీగా తట్టుకోలేదు. సో దానివల్ల అంటే నాకు ఇంకా వర్క్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే నేను కొంచెం కంఫర్టబుల్గానే ఉండాలి. ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. కార్లోకి ఎక్కిన తర్వాత కొంచెం కార్ రన్నింగ్లోనే ఉండింది కాబట్టి కార్ లోపల మాత్రం కూల్గానే ఉంది. సో ఇంకా అట్లాగైతే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి అటు వెళ్ళే వరకు కొంచెం రోడ్ అలా ఉంటుంది, తర్వాత ఇంకా పర్లేదు బాగానే ఉంది. అమ్మ వాళ్ళ రోడ్డు కానీ అంతా కూడా బాగుంటుంది అనమాట. మనం గట్టిగా లాగితే 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు ఊరికి. కాకపోతే ఇంకా వద్దులే, కారు కూడా మంది కాదు కదా, కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి అని చెప్పేసి నిదానంగానే వెళ్ళాము. ఇంకా మా ఆయనకైతే కార్ డ్రైవింగ్ అన్నా కార్ అన్నా చాలా ఇష్టము. కాకపోతే సిచ్యువేషన్స్ బాగాలేక మొన్న అమ్మేయాల్సి వచ్చింది. అంటే మనీ కోసం అని కాదు కానీ అప్పుడు ఆ కార్ తీసుకోవడమే మేము స్టార్టింగ్లో మంచి కార్ తీసుకోలేదు. సో అది రిపేర్స్ రావడము, ఇంకా మనం ఇల్లు కొనుక్కోవడం, దేనికి అసలు ఉండేది కొత్తది తీసుకుంటే సరిపోద్ది కదా, దానికి మెయింటెనెన్స్కి అంతా ఎక్కువ అయిపోతుండింది. ఆ టైంలో ఎందుకులే అని చెప్పేసి అనిపించి మళ్ళీ తీసుకునేది కొత్తగా తీసుకుందాంలే, దీనికి ఎందుకు అంత మనీ వేస్ట్ చేసుకోవడం అని చెప్పి చాలాసార్లు ట్రై చేశారు. అయినా కానీ అది ఇంకా కుదరలేదన్నమాట. అంటే బాగానే ఉంటుంది కానీ ఒక 4-5 సార్లు తిరిగిన తర్వాత 5వ సారికి మళ్ళీ ఏదో ఒక బ్రేక్ ఇవ్వడము, మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినా కానీ ఫ్యామిలీతో అలా వెళ్తే ఇబ్బంది అయిపోద్ది, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే అమ్మేశారు. సో చూసుకోవాలండి నెక్స్ట్ ఇయర్ అయినా కానీ దేవుడి దయ వల్ల కొంచెం మనకి కొంచెం పికప్ ఉంటే అన్నింటిలో ఒక కార్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎక్కడికైనా మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా డైలీ, మనం సంపాదించుకుంది మనం కొంచెమైనా అనుభవించాలి కదా. పిల్లల గురించి ఆలోచిస్తాము, అందరి గురించి ఆలోచిస్తాము, బట్ మన గురించి కూడా మనం కొంచెం టైం తీసుకొని అప్పుడప్పుడు చిన్నగా అట్లా టైం స్పెండ్ చేస్తూ బయటికి వెళ్తూ ఉంటే రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది. అయోధ్య రామ మందిర్ కట్టారు కదా, మేము పిల్లలు ఉన్నప్పుడు వెళ్దాము అనుకున్నాం కానీ
వెళ్ళలేకపోయాము. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. మనం చూసేది ఏముందిలే అని చెప్పేసి మేము వెళ్ళలేదు. పిల్లలు వస్తే ఒకసారి ట్రై చేయాలి. ఇంకా అక్కడంతా పిల్లలు ఆడుకునేవి అవే ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు వెళ్ళి పెద్దగా ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. సో తర్వాత అయితే ఇంకా స్వీట్ షాప్ దగ్గర అయితే ఆపామండి. ఊరికెళ్తున్నాం కదా, పిల్లలకి ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి కొంచెం మా నెల్లూరు నుంచి ఆ నెల్లూరు టౌన్ క్రాస్ చేసేసరికి సరిపోద్ది. అందులో ఈవినింగ్ కదా, 5 అయిందంటే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇంట్లోకి వెళ్ళిపోవడము అట్లా ఉంటుందేమో, కాబట్టి చాలా ఫుల్ ట్రాఫిక్ అనమాట. అవన్నీ క్రాస్ చేసుకొని వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. అర్ధగంట పడుతుంది టౌన్ దాటాలంటే నెల్లూరులో. అంతా ఫుల్ బిజీ అయిపోతూ ఉంది. రోడ్స్ ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు, ఏదో బ్రిడ్జెస్ కడుతూ ఉన్నారు. ఎన్ని చేసినా కానీ జనాలకి మాత్రం సరిపోవట్లేదు అనమాట. ఇక్కడ కొన్ని పిల్లల కోసం అని చెప్పేసి స్వీట్స్ కాదు కానీ వాళ్ళు పఫ్ అవి తింటారనమాట. అవి తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. కార్ దిగేటప్పుడు ఒక పెద్ద ఆవిడ కూర్చొని ఉందండి. అక్కడ పువ్వులు అమ్ముతా ఉందనమాట. ఆవిడ ఏంటంటే పిలుస్తుంది. ఇంక మనకేమో అమ్మ వాళ్ళ దగ్గర ఎలాగో పువ్వులు ఉంటాయి, మనకేం పువ్వులతో అవసరం లేదు. నెల్లూరులో అంటే దొరకవు కాబట్టి మనం కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా మళ్ళీ మేము అన్నీ కొనుక్కొని వెళ్ళేటప్పుడు ఆవిడ పిలుస్తుందనమాట. ఒకటి తీసుకోండి అమ్మా అని కొంచెం ఇదిగా అడిగింది. ఇంకా ఒప్పుకోలేదు. 20 రూపీస్ ఇవ్వు తీసుకుంటాను అని చెప్పేసి. నా బ్యాగ్లో ఏమో చిల్లర లేదనమాట. ఇంకా ఆయన అడిగి తీసుకున్నా. తను ఎంత హ్యాపీ ఫీల్ అయిందో తెలుసా. మళ్ళీ అనిపించింది, అరే ఇంకొక 2 తీసుకున్నా బాగుండేది కదా అని చెప్పి. మనకి మీకు నేను ఎలా కనిపిస్తానో తెలియదు కానీ నాది చాలా సెన్సిటివ్ మైండ్ అండి. ఇంకా ఇంటికి వెళ్ళేంత వరకు ఆవిడే గుర్తొస్తూ ఉంది. ఇంకొకటి 2 తీసుకొని ఉంటే బాగుండేదేమో, లేదంటే ఒక 100 రూపాయలు ఇచ్చున్నా తను హ్యాపీగా ఉండేది కదా అన్న ఉద్దేశం అనిపిస్తానే ఉండింది. ఇంకా మనసుకు ఆవిడే గుర్తొస్తా. 100 రూపాయలు ఇస్తే సరిపోద్దా అనుకుంటారేమో. అంటే ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదండి, దానికి కొంచెం ఎక్స్ట్రా ఇస్తే తను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. 20 రూపాయలకే తన దగ్గర ఒక ప్యాకెట్ తీసుకున్నందుకు తను అంత హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఒక 100 అట్లీస్ట్ ఎక్స్ట్రా ఇచ్చున్నా కానీ ఇంకా తన హ్యాపీనెస్ డబుల్ అయ్యి ఉండేది కదా అని చెప్పి. నేను 500 ఇవ్వడానికైనా 1000 రూపాయలు ఇవ్వడానికైనా అలాంటి వాళ్ళకి ఇవ్వడం నాకు చాలా హ్యాపీనెస్. కానీ కొంతమంది చాలా సెల్ఫ్ రెస్పెక్టెడ్గా ఉంటారండి. వాళ్ళు తీసుకోరు, వాళ్ళ సేల్ చేసిన దానికే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటారు. సో చూస్తాను రేపు రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఆ ఏరియా గుర్తుంది కాబట్టి అక్కడ తను ఉంటే తనకి ఎలా హ్యాపీ అనిపిస్తుందో అలా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా పువ్వులు తీసుకున్నాను కదా ఎలాగో అని చెప్పేసి ఇంకా అక్కడ దేవుడు ఉంటే అక్కడ కార్లో పెట్టానమాట. బాగుంటాయి కదా అని. ఫ్రెష్గా ఏం లేవు అయినా కానీ హ్యాపీ. తన ఫేస్లో ఆ 20 రూపాయలు ఇచ్చినందుకే ఎంత హ్యాపీ ఫీల్ అయిందో చూశాను. ఇంకొంచెం మంచిగా ఉంటే ఇంకొక 2-3 తీసుకుంటే, తను మనీ ఇస్తే కొంతమంది తీసుకోరు కదా, వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ నమ్ముకొని అక్కడ కూర్చొని అమ్ముకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం మనీ ఇస్తే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతాము. అందుకని నేను అలాగా ఇష్టపడిన అనమాట. సో నెక్స్ట్ రిటర్న్లో చూస్తాను. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. వచ్చేసరికి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత చీకటి పడిపోయిందో తెలుసా. నేను అనుకున్నట్లుగానే ఇక్కడ ఉందండి బాబు సెగ, అసలు మామూలుగా లేదు. లోపలికి వెళ్ళగానే ఆవిరి వచ్చేస్తుంది. ఈ బండల మీద సెగ. నైట్ 8 అయిపోతున్నా కానీ బీభత్సంగా ఉంటుంది. ఇంకా రాగానే పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారనమాట. ఇంకా వాళ్ళ డాడీని నన్ను మంచిగా రిసీవ్ చేసుకొని ఇంకా తర్వాత ఇంకా చెప్పులు లేవు ఇంకా అన్నీ స్టార్ట్ చేసిందనమాట. అమ్మ చెప్పులు ఎండకి ఇట్లా అయిపోయాయి, బయట పెట్టిందంట. ఆ ఎండలకి చెప్పులన్నీ ముడుచుకుపోయాయండి. చూడండి ఎంత చిన్నగా అయిపోయాయి లౌక్య చెప్పులు. అంటే మొన్న నెల్లూరు నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చారు ఆయన. బట్ ఈ ఎండకి బండల మీద వదిలేసరికి అవి కొంచెం రబ్బర్వి కదా, మొత్తం ముడుచుకొని వచ్చేసాయి. ఇంకా తాటికాయలు తీసుకొచ్చారంటే ఇంకా ఆయన ఇప్పుడు రిటర్న్లో వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి తాటికాయలు అయితే కొన్ని కోసిచ్చారు. ఇంక ఇద్దరం కలిసి, నేను అన్నం తినాలి కదా అని చెప్పి నేను ఒకటి అట్లా తిన్నా. చాలా రోజులు అయిపోయింది. నేను కూడా కొన్ని ఇయర్స్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ తిన్నట్లు గుర్తు. ఇంకా దానికి ముందైతే ఎప్పుడూ దొరికేవి కాదు నాకు. సో నాకు కూడా అలవాటు పోయింది. చిన్నప్పుడైతే మామూలుగా తినేవాళ్ళం కాదండి. మా నాన్న బాగా తాటి చెట్లు ఎక్కుతారనమాట. ఇప్పుడు ఎక్కలేకపోతున్నారు కానీ ఒకప్పుడైతే ఫుల్ తాటి చెట్లు ఎక్కేవాళ్ళు. తీసుకెళ్ళేసి మంచిగా తినిపించేవాళ్ళు అనమాట. పొట్ట ఫుల్ అయిపోయేది. తినేసి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఇంట్లో కూడా తినేవాళ్ళము ఈవినింగ్ టైంలో. సో అంత ఎక్కువ తినేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు అలవాటు లేదు కాబట్టి 1-2 తినేసరికి వాటి మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఇంకా ఆయనకు కూడా కొన్ని కోసిస్తే తింటూ, కొన్ని కాయలు ఎక్స్ట్రా ఉంటే ఆయనకి బాగా ఇష్టం అండి. ఇంకా వాటిని అయితే ముంజలు తీసేస్తున్నారు. నీకు నేను మళ్ళీ రేపు తెచ్చిస్తానులే అని చెప్పి. ఇంకా మనకంటే ఇక్కడ నేను ఉంటాను కాబట్టి ఒక 1 వీక్ నాకేమో దొరుకుతాయి. ఇంకా ఆయనకి దొరకవు కాబట్టి కొన్ని అయితే తీసేసి ముంజల్లాగా ఇట్లాగా బాక్స్లో వేసి అయితే పంపిస్తున్నాము. ఇంకెక్కువ టైం లేదు కదా. ఆయన కూడా కొంచెం అయితే పప్పు చేసిందమ్మా.
ఇంకా అన్నం తినేసి ఫిష్ కర్రీ కూడా ఉండింది, కానీ ఆయన ఫిష్ కర్రీ అసలు తినరు. ఇంకా అందుకని పప్పు వేసుకొని తినేసి ఇంకా ముంజులు కూడా కొన్ని తిన్నారు, అంటే తాటికాయలు. ఇంకా తర్వాత కొన్ని అయితే ఇలా తీసుకొని ఇంకా బాక్స్లో వేసుకొని అయితే వెళ్తున్నారనమాట. మీలో ఎంతమందికి ముంజులు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నెల్లూరులో దొరుకుతున్నాయి, కానీ ఇంకా నేను ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పి నేను కూడా నెల్లూరులో కూడా తినలే, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పటికి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయంటే ఇవి కూడా కొంచెం ముదిరిపోయినట్లుగా అట్లా ఉన్నాయి కొన్ని. అయినా పర్లేదు తినేసేయచ్చులే అని చెప్పి తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే ఇంకా నాకు కూడా లేవండి అన్నీ ఆయనకే ఇచ్చి పంపించాను. నేను నీకు రేపు తెస్తానులే అన్నారు. తేకపోవాలి అప్పుడు చెప్తాను వీళ్ళ పని. సో సురేష్ గారు వెళ్ళేటప్పుడు మాత్రం లౌక్య కానీ రుతిక్ కానీ కొంచెం ఫీల్ అయ్యారనమాట. ఎందుకో చాలా రోజుల తర్వాత వచ్చి అప్పటికప్పుడే వెళ్ళిపోతున్నారు కదా, ఉండు డాడీ ఈ రోజు అని చెప్తే ఇంకా లేదమ్మా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆయన అయితే స్టార్ట్ అయిపోయారు. 8:30కి అంతా 8:30 9 అనుకుంటా, 9 అయిందా, 8:30 8:40కి అంతా కూడా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాం.